ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావాయ్. మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా చేయి. నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇసుకే? ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుక లేదా? చేయగలుకోండి. నిండిపోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా సార్ అవునారా? నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి? మోటార్ ఏముంది? మోటార్ దింపు, కీ మొత్తం బయటికి. అందరికీ లైసెన్స్ అడిగారా? సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛా, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుంది. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిల గిల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి, ఇందులో పోయి. బాగానే కొరికేవరా? అది దా 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 పట్టు. అంతే, అయిపోయింది అయిపోయింది. ఇందులో కింద లక్ 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 లక్. ఎలా ఉంది? అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు. ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. ఏ రంగబతి, ఏ రంగబతి, రంగబతి రంగబతి ఖోలో ఖోలో. రంగుపోతే కోతి అని నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిసె పాలు చేసినావో మందలోడా హరిమాయలోడా. మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన
బస్సులో మనం వెళ్దాం రమణమ్మ అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ తర్వాత మర్చిపోయాను రైలు వెళ్ళిపోయింది, బస్సు వెళ్ళిపోయింది, ఆ. ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, ఏంటి? నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను, ఈలోగా నువ్వు దమ్ కొడుతున్నా. రే సిగరెట్ మర్చిపోకరాయ్. చూడు బేబీ, నేను నీ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయకు. మరి అదే నీతో వచ్చిన గొడవ ఎప్పుడు మాట వినాలి. ఇదిగో, నా మాట కాదనుకో, ఒక్కదంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గదిలో కూర్చుని గంపడాస్తూ ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చుని గాలితో సరసాలాడుతున్నారా? అది కాదు పద్మ, మరి నాకేం చెప్పొద్దు, మీరు దాంతోనే సంసారం చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీరు స్పీచ్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏది ఆడండి, నేను స్పీచ్ చేస్తా. దేనికి? నేను తాత, మీరు తండ్రి కాబోతున్నా. నాకు పద్మకి ఇంకా శోభనే కాలేదు, నేను తండ్రి కావడం ఏంటి? ఆయమ్మ తల్లి అయితే నేను స్పీచ్ చేయడం ఏంటండి? మరి మా బేబమ్మని నెల తప్పింది. అది నెల తప్పిందా? ఆ, ఇందాక రేవుకి వచ్చి వాంతులు చేసుకోవాలి. రేయ్, హారన్ పగిలిపోద్ది. అది వాంతులు చేసుకుంటే నేను తండ్రిని కట్టుకుంటాను నా మటను. అంటే మా బేబీ శీలాన్ని శంకిస్తున్నారన్నమాట. సి మిస్టర్ సుందరం, నువ్వు అన్న మాటకి మా బేబీ సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? వీడే బిరగడి. ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఈ మాట అంటావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంచాను. నా బేబీకి ఏదైనా అపకారం జరిగిందో మరుక్షణం నువ్వు ఉండేది హలో, బీ కేర్ఫుల్. కేర్ఫుల్. సూసైడ్ కేసుకి కనీసం 7 ఏళ్ళు చేయండి. ఆవేశపడి ఏమనకండి. రేపు వచ్చే ఉగాదికి మా బేబీ మీరు కలిసి మా ఇంటికి రండి, పాత బట్టలు పెట్టుకుంటా. సి బేబీ, కడుపులో బేబీ, హెల్త్ జాగ్రత్త. బాయ్. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. అర్ధరాత్రి కడ ఈ తాళాలు నా మటన్ గడపడరా? భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, మహాలక్ష్మి రేపే రేపేడ్రా. ఏంటి ఈ ఒక్క టికెట్ తీసుకోండి సార్. అబ్బా మళ్ళీ ఏంటయా? టికెట్ తీసుకున్నా కదా. అవును, నువ్వేగా తీసుకోమంది. మరి డబ్బులు ఆ విషయం నువ్వు నాకు చెప్పలేదుగా. చెప్పడం ఏంటి? ఇదేమన్నా సినిమా పాంప్లెట్ అనుకుంటారా? లాటరీ టికెట్ 1 2 రూపాయలు. అయితే వద్దు. సార్ 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 ఆక టికెట్ రేపేట్రా, మీకు తప్పకుండా ఏమిటి బొప్పే? కాదు సార్, 10 లక్షలు. 10 లక్షలు 2 రూపాయలకి ఇచ్చేస్తావా? ఇంత అమాయకుడు ఏంటయ్యా? అవును సార్, నేను అమ్మాయికుండే. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. సార్ మీరెంత మంచోళ్ళు సార్. అవును, నేను మంచివాడిని. వేసేయండి సార్, వేసేయండి. ఇప్పుడు కాదు, 10 లక్షల లాటరీ తగలగానే ఇచ్చేస్తా. నాకంటే వెళ్ళిపోతా దొరకలేదా? ఇలాంటి టిప్పులు పెట్టుకుని నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇదిగో, నా దగ్గర రూపాయిని తీసుకో. ఏం లేదురా, నా చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు చచ్చిపోతాడు. మరి ఇంకో రూపాయో? అప్పు వడ్డీ పుచ్చు కొడతాగా. మీరు కొట్టదు తిట్టదు కానీ నా టికెట్ నాకు వెనక్కివ్వండి చాలు. గుడ్ మార్నింగ్ మేడం. లాస్ట్ టికెట్ మేడం, రేపేట్రా, తీసుకోండి మేడం. వద్దయ్యా, నాకు నమ్మకం లేదు. నాకుంది మేడం, నా చేతి ఇచ్చిన వాళ్ళకి 40 మందికి బంపర్ తగిలే. తప్పు. ఓకే టికెట్ మేడం, తీసుకోండి మేడం ప్లీజ్. ఎంత? 10 లక్షలు. ప్రైస్ కదయ్యా, టికెట్. 2 రూపాయలు. సారీ అయ్యా, చిల్లర లేదు. ఓ పని చేయండి అమ్మా, ఆ రూపాయలకి ఇచ్చి ఈ టికెట్ తీసుకోండి. మనం టచ్చేగా. టచ్చా? అదేనమ్మా, రోజు ఇటు వచ్చి వెళ్తారు కదా, మిగతా రూపాయి రేపు తీసుకుంటాను. మగాడంటే అలుసు, ఆడదంటే ఐసునా? నేను అడిగితే నో అని చెప్పి ఇప్పుడు ఆవిడకిస్తావేంటి? రూల్ ప్రకారం అయితే నాకే చెందాలి. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. నాకా ఈ లాసు? మరి నాకా? నాకు కాదు. ఓ పని చేద్దాం, ఎవరికి లాస్ కాకుండా అమ్మా మీ రూపాయలు ఇవ్వండి. బాబు మీరు కూడా. అమ్ము వద్దు, మీ చేస్తే సస్తా నేనే తీసుకుంటాను. ఇప్పుడు మీ ముక్కలు మీ ధరించుకోండి, తగిలితే చేర్చుకొని పంచుకోండి. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారేసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతు. ఎరా, ఈ ముక్కకి తగులుతుందంటావా? నో డౌట్ సార్. తెల్లారేసరికి అదృష్టం మీ తలుపు ఠక్క ఠక్క అని తడుతుంది. అప్పుడే తెల్లారిందా?
ఆరింది సార్. ఎవడరాడు? నమస్కారం సార్. ఎరా పొద్దున్నే నిద్రలేపు మరి టికెట్ అమ్మాలా? నేను టికెట్ అమ్మడానికి రాలేదు సార్. మరి నిన్న మీకు చాలా చాలా ద్రోహం చేశాను సార్. ఏం చేసావు? మాయ మాటలతో మిమ్మల్ని మోసం చేసి డ్రా అయిపోయిన టికెట్ మీకు అంట కట్టాను సార్. రే 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 రే. రే 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 రే. ఈ మాత్రానికి ఇలా బాధపడిపోతాయంట్రా? నా బాధ మీకు అర్థం అవదు సార్. మీ రూపాయి మీరు తీసుకోండి, నా లాటరీ టికెట్ నాకు ఇచ్చేయండి సార్. రూపాయి ఉంచేసుకొని నేనేం అనుకోలే. మీరేమనుకోరు సార్, మా ఫాదర్స్ అనుకుంటారు. ఫాదర్ మోసం చేసి బతకటం మన ఇంటా వంట ఉందేంట్రా అంటూ పిచ్చ కొట్టుడు కొట్టారు సార్ మా ఫాదర్స్. ఫాదర్సా? అవును సార్, నాకిద్దరు ఫాదర్స్. మదర్స్ ఇద్దరు ఉండటం విన్నాం గాని ఫాదర్స్ ఇద్దరేంట్రా బాబు? మా మదరు అదో టైపులేండి సార్. మీది మీరు తీసుకొని నాకు ఇచ్చేయండి సార్. పర్లేలే, మీ ఫాదర్స్ నేను చెప్పానని చెప్పి చెప్పగానే చెప్పించి కొడతారు సార్ మా ఫాదర్స్. వాళ్ళిద్దరు ఇంకో టైపు. కాదని ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇస్తానులేరా. ఏంట్రా అది? అదే ఏం లేదు సార్, ఈనాడు ఏనాడుదో. ఏది చూద్దాం. అదే ఏం లేదు సార్, అన్ని చావవార్తలు. అయితే అందులో నా అప్లోడ్ ఎవడో తప్పకుండా ఉండే ఉంటాడు. నేను చూశాను సార్, ఎవరు లేరు. నా అప్లోడ్ గురించి నీకేం తెలుసురా? పంజాబ్ లో 17 మంది దుర్మరణం. ఇదేమన్నా కొత్త వార్త? రోజు వచ్చేదేగా. విజయవాడ టిక్కెట్టుకు 10 లక్షలు. అవును సార్, మన టికెట్ కే 10 లక్షలు తగిలింది సార్. అందుక ఇద్దరు తండ్రుల ముద్దుల కొడక ఇంత బిల్డప్ ఇచ్చావు? సార్ సార్ కొట్టకండి సార్, మీరు ఇస్తారన్న 10,000 ఇప్పించండి సార్. 10,000 మాట సరే, ముందు దాని మొక్క ఎక్కడ ఉంది? దాని దగ్గరే ఉంది. అమ్మో, అయితే ఇప్పుడు 5 లక్షలు అనవసరంగా దానికి ఇవ్వాలి. రీజనే కదండి. ఏంటి రీజను? బోర్డు రూపాయికి 5 లక్షలు ఇవ్వాలా? మీది బోర్డు రూపాయే కదండి. కాదు, అపార్జితం. ఇదిగో ముందు నాకే అది అమ్ముతానన్నావు కాబట్టి రూల్ ప్రకారం ఆ టికెట్ 10 లక్షలు నాకే దక్కాలి. ముందు దాని ముక్క కొట్టేయాలి. నీకేం కావాలి బాబు? ఎంత చాట, ఎంత జూ మారిని, జుమ్ జుమ్ ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ తాంబోదిని సుత కచ్చాల പാമിനി ഹരിണ്ടില്ലേ ഒരു കാട്ടുവലി കണ്ടു ഗണ്ടീസിൽ കണ്ടില്ലോ മനസ്സിലായോ അല്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം అయ్యో എന്താ കാട്ടുവലി കണ്ടു അല്ലേ സുക്കുസുമാലി സുറു നീ സിക്കി സിമാലു అయ్యో ചേട്ടാ മച്ചല കൂടോ മനസ്സിലായില്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ കുറച്ച് വെള്ളം കുടിച്ചു ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ 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 വെള്ളം കുടിക്കൂ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം రెండు మాట మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగా తమిళమా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబీయా నీకు దండం పెడతానరా చాట అంటావు బెల్లం అంటావు మాట అంటావు నీ అమ్మో సార్ సబ్బులు, రకరకాల సబ్బులు, సువాసనల సబ్బులు, సినీ తారలు చర్మ సౌందర్యానికి వాడే సబ్బులు. ఈ సబ్బు ఒక్కడి కొనండి సార్. ఎంత చేట చాట అంటాడేంటి? చాటగా సార్, సబ్బులు సబ్బులు. ఈ సబ్బులు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఈ సబ్బులు. ఎంత చిరియో బాలയോ వెంక్యో నాగయో ఎంత పరంద ఎంత చేట చాట కాదండి, సబ్బు సబ్బు. ఇది ఇది వాడితే గజ్జి, తామర, చుండ్రు, చిరుము, జలుబు, ఒంటి నొప్పులు, పంటి నొప్పులు అన్ని పోతాయి. ఇది ఈ సబ్బు. ఎంత గజ్జో ఎంత తామరయో ఎంత చుండ్రియో ఎంత పరంద ఎంత చేట చాట కాదండి, సబ్బు. ఈ సబ్బు రాస్తే నలుపు పోద్ది. ఈ సబ్బు రాస్తే కేసు తెలుపు తెలుపు. ఈ ఫేస్ లాగా ఈ సబ్బు. ఎంత పరంద ఇంద ఫేసో ఇంద ఫేస్ ఇంద చాటో ఇదే సబ్బు. ఎంత చేట ఎంత చేట చాట కదండి సబ్బు అంటుంటే ఎంత పరంద ఎంత చేట చాట
ஆமா എന്ത് ചേട്ടാ അവിടെ സുഖം തന്നെ ഒരു കാര്യം പറഞ്ഞില്ലേ అయ్యో ഒരു കാട്ടുകൾ കണ്ണുണ്ടോ అరే మచ్చల గోడుండో నీకు దండం పెడతానరా గొర్రెలు కుచ్చుండో మాసోలేసా పొలాసా నీసిక్కి సిమ్మలి కండీసి కాట్ర కండో ఎంత సేట ఇన్న మాతోరే కిందరి కారి కురికి నీసిక్కి కండో కీరని మాత ఎంత ചേട്ട ചേട്ട എന്തായി എന്താ ഒരു പറയും പറയും నువ్వెక్కడ దాపురించావురా నేను నీకేం అపకారం చేశాను రా ചേട്ട నీ అమ్మ కడుపు మాడ దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది ఈడేమో చాట మాట ఇది పిండాకుడు తప్పేస్తా ఏమే ఎక్కడ తెచ్చావే వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను మాట వినండి అబ్బా ఏమిటండి చిన్నపిల్లవాళ్ళగా ఈ ప్యాంటు వేసుకుని బ్యాంకు వెళ్ళండి ఎలా వెళ్తానే ఏనుగు పాలతో వ్యాపారం చేయడానికి లోన్ ఇచ్చినందుకు ఆల్ ఇండియా లెవెల్లో అమ్మనాబుద్ధులు తిట్టాడు మా జనరల్ మేనేజర్ నేను వెళ్ళను వెళ్ళకపోతే ఎలాగండి ఎలాగంటావంటే ఇన్ని తిట్లు తిట్టినవాడు అది ఆడదో మగదో తెలుసుకోకుండా ఇచ్చినందుకు ఇంత పచ్చిగడ్డి పెండుగడ్డి ఉలవలు చిట్టు తవుడు తింటావా చేస్తావా అని నా ఉద్యోగం పీకేస్తానే నీ సంబంధం జరగమంటావు నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను ചേട്ട ചേട്ട ചേച്ചി నువ్వు లోపలికి వెళ్ళు వెళ్ళు ചേച്ചി సమలోరికెళ్ళా అలా చూడక కళ్ళు పోతాయి దరిద్రుడా రే నువ్వు మాట్లాడే భాష ఏంటో నాకు చెప్పరా నేను ఎవరితో చెప్పనురా దడ్వాంటికల్ దడ్డటి ఏర్వాంటికల్ టుండుం బల్ పిత్రే బలాబల్ అట్ట కాదురా నువ్వు మాట్లాడే భాష ఏంటో చెప్పరా నేనెవరితో చెప్పను రహస్యంగా చెవులో చెప్పు నాయన ചേട്ട మళ్ళీ ఆ కొట్టుడే కొడతావేమిరా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు నాయన నువ్వు మాట్లాడే భాష ఏంట్రా కిర్ర కైగరి బత్త పులిసి బర్ల బుల్లిసే జుమ్మాని జుమ్ ప్రయాణి సదస్సునట్ట శ్రీ బెళ్ళ తాంబోదిని సుత కచ్చాల పామిని ఊరు కాట్రవల్లి కండు జడి నువ్వు మాట్లాడే భాష ఒక్క ముక్క అర్థం కావటం లేదురా నేను నీకేం అపకారం చేశానురా నా వెంటబడి ఇట్లా కొడుతున్నావు నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా నువ్వు మాట్లాడే భాష ఏంట్రా నువ్వు మాట్లాడే భాష ఎంత చాట ఎంత పరందెంత కాడు కండో ఎంత మోహంలో నవ్వుతుండో ഇവിടെ കൊച്ചുണ്ടോ എറണാകുളമുണ്ടോ എന്താ ഒരു കാര്യം കണ്ടോ എന്താ മാസൂലേസ ചാട്ട 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 എന്തായി എന്തായി ചാട്ടു అక్కడేమో జనరల్ మేనేజరు ఇక్కడేమో ఈ చాటగాడు సమయానికి నువ్వు కూడా వచ్చావా దమ్మదా ఏంటమ్మా అది ఇన్స్టాల్మెంట్ క్యాష్ ఓహో నా ఉద్యోగం పోదు గజేంద్ర నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తాను ఆశీర్వదించు 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 ചേട്ടാ പാട്ടുണ്ടോ നാനും ഒറ്റയോ వచ్చో പറയാം వచ్చో పెన్నులు పెన్నులు എന്ത് ചേട്ടാ മനസ്സിലായില്ലല്ലോ అమ్మో ఈ చాటగాడు ఇక్కడ ఉన్నాడేంటి ఉంటే ఉన్నాడులే నాకు పెళ్లి ముఖ్యం నీకు దండం పెడతానురా నేను నీకేం అపకారం చేశాను నాయన నీకేం కావాలో చెప్పు బాబు ചേട്ടാ పెన్నులు రకరకాల పెన్నులు పుచ్చుకి పెన్నులు స్కెచ్ పెన్నులు పుచ్చుకి పుచ్చుకీలు పుచ్చుకి పుచ్చుకీలు పుచ్చుకి ചേട്ടാ పుచ్చుకి ചേട്ടാ పుచ్చుకి ചേട്ടാ పుచ్చుకి పుచ్చుకి అయ్యో నేను ఈ చాటతోనే చచ్చిపోతుంటే నువ్వు ఈ బుచ్చికీలు ఎక్కడ తయారయ్యావురా అది కాదు సార్ మీరు ఈ పెన్నులను కొంటే నా పెళ్లి ఇమిడియట్ గా అయిపోతుంది సార్ మీరు ఈ పెన్నులు కొనటానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్ ఇది లాస్ట్ ఛాన్స్ సార్ ఆగు ఓకే ఆగక్కడ నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను చేస్తావా చెప్పండి సార్ చేస్తావా చేస్తాను సార్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పెన్నులన్నీ నేను కొంటా నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తా అయ్య బాబాయ్ నాకు మీరు దేవుళ్ళ దొరికారు సార్ అవునా అవును సార్ ఈ చాట మాట ఏంటో కనుక్కో బాబు అయ్య బాబాయ్ ఈ చాటగడు గురించి నా వల్ల కాదు సార్ నీ వల్ల కాకపోతే నీ పెళ్లి నా వల్ల అంత కాదు. మాట అనకండి సార్ చేస్తా చేస్తావా చేస్తా. ట్రై చేయి చేస్తా. నీకు తిరుగులేదు చేస్తా. విజయం నీదే వీడి చాట మాట ఏంటో కనుక్కో దూకు దూకు ఓకే. దూకు ఓకే. దూకరా దూకో బుచ్చుకి 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 എന്ത് ചേട്ടാ బుచ్చుకి 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 బుచ్చుకి
మాసోలేసా పులాసా మాసోలే కెత్తిరి మా కారు బుచ్చికి 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 ఆ సలకో షక్కుని సిక్కి సింబల్ కండిసి కండి పిల్లి బుచ్చికి 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 సలకోడి సక్కు నీ సిక్కి సింబల్ కండిసి కండి పిల్లి జూమారి జుమ్ బ్రాయని సదసునటశ్రీ బిల థాంపోదిని సుతక చల పావనే నన్ను నువ్వు బుచ్చికి బుచ్చికి సార్ బుచ్చికి బుచ్చికి నువ్వు బుచ్చికి బుచ్చికి సార్ పోలీస్ బుచ్చికి పోలీస్ 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 జైల్ జైల్ పోలీస్ పోలీస్ నిన్ను ముక్కలు 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 బుచ్చికి నాకులు గద్దలు బుచ్చికి నువ్వు నన్ను బుచ్చికి నన్ను బుచ్చికి నన్ను బుచ్చికి బుచ్చికి సార్ నన్ను క్షమించండి సార్ తెలుగు రాదని చెప్పి నన్ను ఇలా హింస పెడతావురా? నీకు తెలుగు వచ్చు కదరా? రే చాట చాటని ఇంత పట్టుబట్టావు. చాట అంటే ఏంట్రా? ఏం లేదు సార్ చాట్ల వ్యాపారం పెట్టుకుందాం లోన్ ఇస్తారని. అమ్మా అప్పటి అప్పు చాట వ్యాపారం పెట్టుకుంటే లోన్ ఇవ్వాలా? పోనీ పిన్ని వ్యాపారం పెట్టుకోపోయావా? చిన్న చిన్న దువ్వెల వ్యాపారం పెట్టుకోపోయావా? చాలా బాగా చేసావయ్యా. నీ పెన్నులన్నీ నేనే కొంటాను, నీ పెళ్లి నేనే చేస్తా. సార్ నా పెళ్ళి అయిపోయింది. అమ్మడు